కల్కి ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఆ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఒక సంచలనం అయితే క్రియేట్ చేసింది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొని ఇలా భారీ తారాగణంతో రూపొందిన కల్కి అందరి అంచనాలకు తగ్గట్టుగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో దీనికి సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అభిమానులు అవ్వచ్చు, సినీ అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అశ్విన్ దత్ గారు అవ్వచ్చు, నాగ్ అశ్విన్ అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుద్ది, కల్కి 2 ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కల్కి 2 షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ ప్రాజెక్ట్లోకి మళ్ళీ ప్రభాస్తో షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అదే దీని గురించి రకరకాల వార్తలు ప్రచారం అయితే జరుగుతుంది. కల్కి 2 ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి రకరకాల స్పెక్యులేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాం, నాగ్ అశ్విన్ ఒక బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్తో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నాడంటూ ఒక వార్త అయితే బయటికి రావడం, అది వైరల్ అవడం తెలిసిందే. ఆ తర్వాత ఆ కథ విని ఆలియా భట్ సినిమా చేయడానికి ఓకే చెప్పినప్పటికీ తను వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి రాదని చెప్పి మరో వార్త బయటకు వచ్చింది. ఇక రీసెంట్గా నాగ్ అశ్విన్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా చేయబోతున్నాడని, వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేసింది అశ్విని దత్ అని, అలాగే నాగ్ అశ్విన్ చెప్పిన స్టోరీ లైన్కి, ఐడియాకి ఈ రజనీకాంత్ ఓకే చెప్పారు, చాలా ఇంట్రెస్ట్గా ఇంప్రెస్ అయ్యారు, చాలా బాగుంది, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తామన్నారని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీంతో రజనీతో నాగ్ అశ్విన్ సినిమా కన్ఫర్మ్ అంటూ వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమా నిర్మిస్తారంటూ కూడా ప్రచారం అయితే జరిగింది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా కూడా రాజాసాబ్ సినిమా కంప్లీట్ చేయడం పైన ఉంది. ఈ సినిమా సమ్మర్లో రావాలి కానీ కుదరలేదు. ఆ తర్వాత డిసెంబర్ 5న వస్తుందని చెప్పి ఆ మధ్య టీజర్ రిలీజ్ చేసినప్పుడు అఫీషియల్గా ప్రకటించారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 5న కూడా రావడం లేదు, జనవరి 9న సినిమా రాబోతుందని చెప్పి స్వయంగా నిర్మాత టీజీ సుప్రసాద్ రీసెంట్గా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అయితే టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా రాజాసాబ్ సినిమాపై మరింతగా ఆసక్తి ఏర్పడిందని చెప్పాలి. అప్పటి వరకు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అనగానే ఎలా ఉంటుందో, ఎలా ప్రభాస్ని చూపిస్తాడు, ఆ ప్రభాస్ని సరిగా డీల్ చేయగలడా లేడా, ఇలా రకరకాల అనుమానాలు అయితే వచ్చాయి. అయితే ఆ అనుమానాలన్నీ కూడా ఈ టీజర్తో పటాపంచలు చేశాడని చెప్పాలి. ఇప్పుడు ఇందులో ప్రభాస్ని ఇప్పటివరకు కూడా బాహుబలి తర్వాత ఒక మాస్ ప్రేక్షకులను టార్గెట్గా చేస్తూ సినిమాలు చేయడం జరిగింది. కానీ ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నారో, అభిమానులు ఎలాగైతే ప్రభాస్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగ మారుతి ఈ సినిమా కథని డిజైన్ చేయడంతో రాజాసాబ్ మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పాలి. ఇందులో ప్రభాస్ ఫస్ట్ టైం ఒక హర్రర్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ మీద మరింత ఆసక్తి అయితే ఏర్పడింది. మొత్తానికైతే డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబు జనవరి 9కి పోస్ట్పోన్ అయింది. అలాగే ఈ సినిమా కాకుండా ప్రభాస్ కంప్లీట్ చేయవలసిన మరో సినిమా ఫౌజీ, ఇది 50% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది, ఇంకా 50% షూటింగ్ చేయాల్సి ఉంది. దీనికి హను రాఘుపతి డైరెక్టర్. ప్రస్తుతం అయితే ఈ రాజాసాబు, ఈ ఫౌజీ, ఈ 2 సినిమాల మీదే ప్రభాస్ కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాతే కొత్త సినిమాని స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. అయితే ప్రభాస్తో సినిమా చేయడం కోసం సందీప్ రెడ్డి వంగ ఎప్పటి నుంచో వెయిటింగ్లోనే ఉన్నాడు. స్పిరిట్ సినిమా ఇది అఫీషియల్గా ప్రకటించడం జరిగింది, కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. యానిమల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా స్పిరిట్ సినిమా చేయాలని కథపై కసరత్తు చేస్తూనే ఉన్నాడు సందీప్ రెడ్డి. ఆ కథ కంప్లీట్ అయింది, డైలాగ్ వెర్షన్తో స్క్రిప్ట్ రెడీ చేసి ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుద్దన్నట్టుగా ప్రచారం అయితే జరిగింది. అఫీషియల్గా కూడా ఆ మధ్య కింగ్డమ్ ప్రమోషన్స్లో సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అక్టోబర్ నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ చేయాలని దీనికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఏ సినిమా చేస్తారంటే ఇంకా కల్కి 2 చేయాలి, అలాగే సలార్ 2 చేయాలి. ఈ 2 సినిమాల్లో ముందుగా కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే రీసెంట్గా కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ని అడిగినప్పుడు ఆయన ఈ ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేస్తాం, అదే షూటింగ్ పార్ట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ అందుకు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుచేత ఎంత లేదన్నా కల్కి 2 థియేటర్లోకి రావాలంటే ఒక 2 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకనే ఈ గ్యాప్లో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్ రజనీకాంత్తో ప్లానింగ్ జరుగుతుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కు కండిషన్ పెట్టాడని, స్పిరిట్ కంప్లీట్ అయ్యే వరకు వేరే సినిమా చేయకుండా తన సినిమాని కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం,
దీనికి ప్రభాస్ కూడా ఓకే చెప్పాడని చెప్పి ఆ మధ్య వార్తలు అయితే వచ్చాయి. అందుచేత స్పిరిట్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ కల్కి 2 ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఈ రన్నింగ్ కూడా కల్కి 2 స్టార్ట్ కాకపోవచ్చేమో అనేటి ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం 2 సంవత్సరాలకి కల్కి 2 థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదంతా అనుకున్నట్టు జరిగే పని. కానీ ఈ మధ్యలో చాలా గ్యాప్లు రావచ్చు. ఇది అనుకున్న కన్నా ఈ స్పిరిట్ ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. ఎంత లేదన్నా 2 సంవత్సరాల కన్నా ఎక్కువే కల్కి 2 రావడానికి టైం పడుతుంది. అందుచేత ఈ గ్యాప్లో మరో సినిమా చేయడానికి అయితే నాగ్ అశ్విన్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆలియా భట్తో ఉంటుందా, లేకపోతే రజనీకాంత్తో ఉంటుందా, వీరిద్దరూ కాకుండా వేరే ఎవరితో ఉంటుందా అనేది క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తానికైతే నాగ్ అశ్విన్ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్లోనే వేరే స్టార్స్తో అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అయితే ప్రభాస్ కల్కి 2ని ఇంకా రావాలంటే 2.5 సంవత్సరాల పైగా పెట్టే అవకాశం ఉంది. అందుచేతనే ఈ నాగ్ అశ్విన్ అయితే వేరే ప్రాజెక్టులో బిజీ కాబోతున్నాడని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి నాగ్ అశ్విన్ చెప్పినట్టుగానే 2 సంవత్సరాల్లో కల్కి 2 వస్తుందా, అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటుందా అన్నది చూడాలి. మరి ప్రస్తుతానికైతే ప్రభాస్ ఫోకస్ అంతా కూడా రాజాసాబు అలాగే ఫౌజీ సినిమాల మీద ఉంది. సంక్రాంతికి జనవరి 9న ఈ రాజాసాబ్ మూవీ రాబోతుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి. అలాగే ఫౌజీ నెక్స్ట్ ఇయర్లోనే దసరాకు వస్తుందా, అంతకుముందు వస్తుందా అన్నది అయితే క్లారిటీ రావాలి. మొత్తానికైతే నెక్స్ట్ ఇయర్ అయితే ప్రభాస్ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ 2 సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు, కల్కి 2 ఎప్పుడు సెట్స్పైకి వస్తుంది, ఎంత క్లారిటీ రావాలంటే ఈ కొన్ని రోజులు మాత్రం ఆగాక తప్పదు.